హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ని చేయబోతున్నాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు చికెన్ పకోడాలా చేసుకోకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను 1/2 కిలో దాకా చికెన్ లాలీపాప్లను తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ పొడి వేసుకొని ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు. అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఈ 3 కలిపి పేస్ట్ వేసుకున్నాను. ఈ మసాలాను వేసి 1 టీ స్పూన్ గరం మసాలాను వేసి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. వేసి బాగా కలుపుకొని ఇలా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చికెన్ లాలీపాప్లను వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మరీ హైలో పెడితే ఉడకవు, లోపల కచ్చా పచ్చగా ఉంటాయి కాబట్టి మీడియంలోనే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా కావాలంటే ఇలా కూడా తినేసేయచ్చు, కానీ నేను రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి ఇందుకోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, సోయా సాస్, టమాటా సాస్ కావాలి. దీనికోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఆ తరువాత అందులో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత కొద్దిగా ఉప్పును వేసాను. ఉప్పుని వేసిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 కప్పు టమాటో సాస్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. ఈ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి లాలీపాప్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ వేయలేదు, మధ్యలో వేసాను కాబట్టి నేను మర్చిపోయి ఇంకా ముందే చెప్పేస్తున్నాను. మధ్యలో వేయకూడదు, ఇప్పుడే వేసేసుకోండి. నీళ్ళను ఇలా నీళ్ళు వేసి కొంచెంగా మగ్గనించుకోవాలి. అంతే, ఎంతో జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.